చేర్స్. అరే చేర్స్ ఎందుకు కొడతారు నీకు తెలుసా? తాగుతాం కనుక. హే, నీకేం తెలియదు. చేర్స్ ఎందుకు కొడతారు నేను చెప్తాను. ఇప్పుడు మనం తాగుతున్నామని మన నోటికి తెలుసు, ఎందుకంటే మనం తాగుతున్నాం కాబట్టి. మనం తాగుతున్నామని మన ముక్కుకు తెలుసు, ఎందుకంటే వాసన వస్తుంది కాబట్టి. మనం తాగుతున్నామని మన కళ్ళకి తెలుసు, ఎందుకంటే మనం చూస్తున్నాం కాబట్టి. మనం తాగుతున్నట్టు మన చెవులకు తెలియదు, అందుకే వాటికి వినిపించేటట్లా చేర్స్ అని కొడతాం అనమాట. ఏం మస్తు చెప్పినవరా. ఇంకేంద్రా ఎట్లుంది ఇప్పుడు లైఫ్? ఏం లేదు, నేను పోసుకుని వస్తా. ఈ బీర్ ఒకటి తాగితే వచ్చొస్తుంది. మేడం జై శ్రీరామ్. హలో చందు, ఇంతకీ వంశీ ఫోన్ చేశాడు. చాలా కోపంగా ఉన్నాడు. కొట్టిన వాళ్ళు దొరికితే అస్సలు వదలడు. వాడికి అసలే సర్కిల్ కూడా చాలా ఎక్కువ. నువ్వు మీ ఫ్రెండ్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా ఇష్యూస్ అవుతాయి. హే, ఆడికి ఏది ఎక్కువైతే నాకేంది? ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద కొడుతుంటే సినిమా చూస్తూ కూర్చోవడం నాకు రాదు. మా అమ్మ నన్ను గట్లా పెంచలా, అయినా ఓ ఆడపిల్లని కొట్టడం ఏంటి? నీకోసం అని కొట్టించా అనుకోమాక, నీకోసం కాబట్టి వేరేతో కొట్టించిన. అయినా ఒక అమ్మాయిని అర్థం చేసుకోలేనోనికి ఆ అమ్మాయిని టచ్ చేసే అర్హత కూడా ఉండదు.